నెక్స్ట్ మనం చూస్తే ఇది చాలా ఇంపార్టెంట్ వర్త్ అండి. చాలా ఇంపార్టెంట్ అంశం. ఎందుకంటే విపరీతంగా అయిపోయినాయి ఈ గాంజా బ్యాచ్ ఆగడాలు. ఎక్కడ పడితే అక్కడ అసలు నైట్ టైం బయటికి వెళ్ళాలంటే చాలామంది భయపడుతున్నారు. చీకటి పడితే రోడ్లు కాలనీల్లో వీరంగం, అడిగితే దాడులు, జనం బెంబేలు. గంజాయి మత్తులో ఉన్న ఒక ఆకతాయి ఒక కుటుంబం ప్రయాణిస్తున్న కారు పైకెక్కి హల్చల్ చేసిన ఘటన ఇటీవల కుకట్పల్లిలో కలకలం రేపింది. సాయంత్రం 9 గంటల ప్రాంతంలో పావుగంటకు పైగా అతను చేసిన హంగామాతో ఆ కుటుంబం తీవ్ర భయాందోళనకు గురైంది. అందుకు కొన్ని రోజుల ముందు హారన్ కొట్టిన పాపానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్పై ఆకతాయిలు దాడులు చేశారు. గన్మ్యాన్ కిందకి దిగడంతో పరారయ్యారు. దీనిపై ఎమ్మెల్యే ఓయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఇక్కడ ఒకటి విషయం, 2 విషయాలు చెప్తా. ఫస్ట్ది విషయం ఏంటంటే ఆ ఫ్యామిలీ కారులో ఉంది. ఓకే, ఆవిడ ఆకతాయి మీదకి ఎక్కి కొట్టే ప్రయత్నం చేశాడు. సరే, జనమంతా వచ్చి ఆపారు. కారులో ఉంది కాబట్టి కొంత ప్రమాదం తగ్గింది. అదే ఫ్యామిలీ ఎవరన్నా బైక్ పైన వెళ్తున్న వాళ్ళపైన ఈ గాంజా బ్యాచ్ వచ్చి అటాక్ చేస్తే ఏంటి పరిస్థితి? సెకండ్ పాయింట్, ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేదు. ఎమ్మెల్యే కంటే గన్మ్యాన్ ఉన్నాడు కాబట్టి గన్ తీసుకొని దిగితే వాళ్ళు వారిపోయారు. సామాన్యుల పరిస్థితి ఏంటి? సామాన్యుల పరిస్థితి ఏంటి? ఈ గాంజాల పైన కానీ చాలా ఉన్నాయి, పెద్ద కథే ఉన్నాయి, వాటి లిస్ట్ ఒకటి. వాటిపైన నియంత్రణ లేదు గవర్నమెంట్స్కి. ఎక్కడ పడితే అక్కడ జరుగుతుంది, ఇష్టానుసారంగా జరుగుతున్నాయి. అసలు ఈ గాంజా బ్యాచ్ ఎక్కడ తయారవుతాయా అంటే, ఈ గాంజా బ్యాచ్ని తయారు చేస్తుంది ఎవరా అంటే ప్రభుత్వాలు. అవునా కాదా? ఎవ్వడు పుట్టకండి డైరెక్ట్ గాంజా తీసుకోడండి. వాడు ఏం చేస్తా అంటే ఫస్ట్ మీ ఊర్లో మీరు పెంచి పోషిస్తున్నారు చూపిస్తున్నారా బెల్ట్ షాపులు, ముందు ఆడ బెల్ట్ షాప్కి పోతాడు. ఫస్ట్ వాడి కెరీర్ బెల్ట్ షాప్తో స్టార్ట్ అవుద్ది. బెల్ట్ షాప్లో 90లో క్వార్టర్లో సారాలు కల్లులు ఇక్కడి నుంచి కథ మొదలయ్యిద్ది. అవి తాగి 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 అవి ఎక్కక అక్కడి నుంచి వీళ్ళు ఈ డ్రగ్స్లోకి వస్తారు. ఈ డ్రగ్స్ తీసుకున్న తర్వాత పిచ్చి పట్టిద్ది కాబట్టి ఆ పిచ్చిలో చేసే పనులు ఇవన్నీ. సో మీరు రూట్స్ నుంచి వీటిని ఆపగలగాలి. అసలు ఆ దిశగా ప్రభుత్వాలకు ఇంట్రెస్టే లేదు. ఈగలనేది కొత్తగా పెట్టారు కానీ పెద్దగా నాకేం దానివల్ల ఉపయోగం కనపడుతుల్లా. ఆగడాలు ఆపేది ఎవరు? పోకిరీల రూపంలో ప్రజలకు నయా ముప్పు. గంజాయి మత్తులు అడలెత్తిస్తున్న ఆకతాయిలు, చీకటి పడితే రోడ్లు కాలనీల్లో వీరంగం, అడిగితే దాడులు, జనం బెంబేలు. చింపిరి జుట్టు, రంగురంగుల దుస్తులు, సైలెన్సర్లు తీసేసిన వాహనాలు, ఆపై గంజాయి మత్తు. వారికి జనం ఎదురుపడ్డా, జనానికి వాళ్ళు ఎదురుపడ్డా తప్పని మూకుమ్మడి దాడులు. రాత్రి పగలు పల్లె పట్టణం అనే తేడా లేకుండా రాష్ట్రంలో రెచ్చిపోతున్న పోకిరీలు ప్రజలకు నరకం చూపిస్తున్నారు. చోరీలు, గొలుసు దొంగతనాలు, సైబర్ నేరాలు, అత్యాచార యత్నాలు, హత్యల వల్ల నేరాల కంటే ఇలాంటి పోకిరీల వల్లనే ఇప్పుడు ప్రజలు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోలీసులు పెద్దగా పట్టించుకోకపోవటం, ఫిర్యాదు చేసిన నిందితులపై పెట్టి కేసులు పెట్టి వదిలేస్తున్నారు. 2023లో రాష్ట్రంలో ఇలాంటి కేసులు 7 లక్షల పైన ఉన్నాయంటండి. చూసారా, 23కే 7 లక్షలు ఉన్నాయంటే ఇక ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో ఇంకో 3 లక్షలు ఈజీగా పెరిగి ఉండొచ్చు. చీకటి పడిందంటే చాలు వీళ్ళు రోడ్డు ఎక్కుతున్నారు. గుంపులు గుంపులుగా కాలనీల్లో పాగా వేస్తున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారని ఎవరైనా నిలదీస్తే దాడులు దిగుతున్నారు. దారి వెంట వెళ్తున్న వారిని వేధించడం, వారి దగ్గర ఉన్న పర్సు, సెల్ ఫోన్లు వంటివి. సో ఎక్కడైనా మనకి ఈ గాంజా కానీ లేకపోతే ఏదైనా ప్రాంతాల్లో ఈ ఓపెన్గా మందు కొడతా కానీ ఇట్లాంటి అసాంఘిక కార్యకలాపాలు ఏమైనా చేస్తా కనపడితే దయచేసి మీరు ఒంటరిగా పోయి అడక్కండి వాళ్ళని. ఇక్కడ ఏం చేస్తున్నారు అబ్బాయి అని మీరు ప్రశ్నించడం కానీ వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పడం కానీ వాళ్ళ ప్రయత్నాలు చేయకండి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆ గాంజా ఈ డ్రగ్స్ మత్తుల్లో ఉంటారు. ఆ మత్తులో వాళ్ళకి ఏం చేస్తారో తెలియదు. మీ పైన ఎలాంటి రకమైన దాడులన్నా చేయొచ్చు. కాబట్టి దయచేసి అలాంటి ధైర్యానికి ఎవరు ఒడిగట్టకండి, రిస్క్ చేయకండి. లేనిపోని రిస్క్ అవుతుంది అనవసరంగా. మీ కుటుంబాలు ఇబ్బంది పడితే అలాంటివి ఏమైనా చూస్తే మీరు డైల్ 100కి ఫోన్ చేయండి, పోలీసులు వస్తారు, పెట్రోలింగ్ వెహికల్ వస్తుంది. అప్పుడు కూడా మీరు దూరంగా ఉంటే మంచిది. ఎందుకంటే ఆ తర్వాత ఆ బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళు మీ పైన కక్ష పెట్టుకొని మిమ్మల్ని ఏమైనా చేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటికి కొంత దూరంగా ఉండండి. అంటే దూరంగా ఉండండి అంటే దాక్కోమని కాదు, పోలీసులకు కంప్లైంట్ ఇవ్వండి ఖచ్చితంగా. కాకపోతే మీ ఐడెంటిటీ కనిపించకుండా చూసుకోండి. నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే పోలీసులు మనకి 24/7 సెక్యూరిటీ ఇవ్వలేరు. మనం ఒక్కోసారి ఒక్కళ్ళమే వెళ్తుంటాం, ఇంట్లో ఫ్యామిలీస్ ఉంటాయి, రకరకాల సిచ్యువేషన్స్ ఉంటాయి. కాబట్టి మీ ఐడెంటిటీ కనపడకుండా మీరెవరో తెలియకుండా కంప్లైంట్ చేయండి. అదే సేఫ్.